జనగామ జిల్లా కేంద్రంలోని ఎన్ఎంఆర్ గార్డెన్లో ఈ నెల 29న జరిగే 3వ రాష్ట్ర రజక సంఘం మహాసభను విజయవంతం చేయాలని తెలంగాణ రజక సంఘం రిజర్వేషన్ రాష్ట్ర అధ్యక్షులు గోపి పిలుపునిచ్చారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని అతిథి గృహంలో నూతన మండల అధ్యక్షునిగా ఆరేళ్ల భాస్కర్ను ఎన్నుకున్న అనంతరం సభ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని రజకులందరూ ఏకమై తమ హక్కుల కోసం ఉద్యమించాలని కోరారు. అనంతరం ఆరేళ్ల భాస్కర్ మాట్లాడుతూ రజక సంఘం అభివృద్ధి కోసం అనునిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తానన్నారు. తమపై నమ్మకంతో మండల అధ్యక్షుని బాధ్యతను అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జలంధర్, మండల అధ్యక్షులు రమేష్, నాగరాజు, శ్రీధర్, మల్లేష్, శివకుమార్ పాల్గొన్నారు. బచ్చన్నపేట మండల అధ్యక్షులుగా ఆరేళ్ల భాస్కర్ గారిని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ఎల్లుండి ఆదివారము 29 తారీఖు ఉదయం 10:30 గంటలకు జనగాం పట్టణంలోని ఎన్ఎంఆర్ గార్డెన్స్ కలెక్టరేట్ పక్కన ఉన్నటువంటి ఎన్ఎంఆర్ గార్డెన్స్లో 3వ మహాసభ ఉంది. కాబట్టి బచ్చన్నపేట మండల రజక నాయకులు అందరూ, మరి మహిళలు, వృత్తిదారులు, మేధావులు, విద్యావంతులు, ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ హాజరై మన రజక సంఘం యొక్క మీటింగ్ 3వ మహాసభని విజయవంతం చేసి మరి ప్రభుత్వానికి ఒక మెసేజ్ని ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ